హ్యాపీ సండే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను క్యాన్బరాలో ఉన్న శివ విష్ణు మందిర్లో ఉన్నాను. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వాతావరణం. ఇక్కడ అన్ని దేవుళ్ళ విగ్రహాలు ఎంత అందంగా అమర్చారు చూడండి. తర్వాత అక్కడ అది పర్ఫార్మెన్స్ స్టేజ్ అనుకుంటాను, మ్యూజికల్ పర్ఫార్మెన్సెస్ మెయిన్లీ. ఆ తర్వాత ఇక్కడ ఆబ్వియస్గా స్టార్టింగ్ విత్ పిళ్ళయ్యార్ వినాయక స్వామి, తర్వాత వారి తండ్రి గారైన శివుడు, ఆ తర్వాత సోదరుడైన సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత రామచంద్రమూర్తి, లక్ష్మణుడు, సీత, హనుమాన్, ఆంజనేయుడు. తర్వాత ఇక్కడ సెంటర్లో వచ్చేసి మన ప్రసన్న వెంకటేశ్వర స్వామి. అంత అందంగా తీర్చిదిద్దారు కదా అలంకరణ. తర్వాత ఇక్కడ వచ్చేసి రాధాకృష్ణులు. చాలా పవిత్రమైన వాతావరణం నెలకొని ఉంది ఇక్కడ. ఎంచక్క ఫస్ట్ ప్రసాదం నాకే వచ్చింది. అంత బ్యూటిఫుల్గా సర్వ్ చేస్తున్నారు కదా. ఇది ఇంకొక ఎంట్రన్స్ అనుకుంటాను, ఇక్కడ ఇస్తున్నారు ప్రసాదం. సో అది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. కార్స్ వెళ్తున్నాయి కదా అక్కడ. తర్వాత ఇక్కడ ఇది ఒక చిన్న గాలిగోపురం. సో ఇలా ఎంటర్ అయితే మనకి ఈ దేవస్థానం దర్శనమిస్తుంది. తర్వాత ఇక్కడ చూస్తే ఇది క్యాంటీన్ అనమాట. సో సాటర్డే సండే ఇక్కడ వెజిటేరియన్ సాత్విక్ ఫుడ్ లభిస్తుంది. I hope you like it. As a Hindu waking up in Canberra with no plans, I trust in God and God's plan is the best plan. So మన మదిలోకి ఆలోచనలు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అనేది మనకు తెలియదు కదా. సో పొద్దున్నే ఫ్రెష్గా స్నానం చేయగానే టెంపుల్కి వెళ్ళాలనే ఆలోచన వచ్చాను. I hope you like it.